ఇక్కడ జహీరాబాద్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ లోపల విలేజ్ లోపలికి వచ్చాము. బియాండ్ ఆర్గానిక్ అనే ప్రాజెక్ట్, కమ్యూనిటీ ప్రాజెక్ట్ తరంగా బియాండ్ ఆర్గానిక్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఏంటి అంటే, మనము చాలా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము, కానీ ఆ బ్రాండ్ ఫుడ్ తింటున్నాం, కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. ఈ ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే కన్జ్యూమర్స్ని, ఫార్మర్స్ని క్లోజ్ చేయడం కోసం. ఎందుకు అది అవసరము అంటే, చాలామంది ఫార్మర్స్ ఫార్మింగ్ వదిలేస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ వల్ల. ఒకటి, ఆ నేల సపోర్ట్ చేయడం లేదు. 2, వాటర్ లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఈ ప్రాజెక్టు అందులో 2 ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేస్తుంది. ఒకటి, సపోర్టింగ్ ఫార్మర్స్ ఫైనాన్షియలీ. సెకండ్, ఎలాంటి పంట పండితే నేల తల్లి బాగా ఉంటుంది, అట్లాగే రైతులు మంచి వాళ్ళకి కడుపు నిండుతుంది, కన్జ్యూమర్స్కి కడుపు నిండుతుంది. ఆ కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్లో ఏంటి అంటే, ముందు జాయిన్ అయ్యేటప్పుడు మనము కొంత డబ్బులు రైతుల కోసం సపోర్ట్ చేస్తూ ఇస్తాం. అది వాళ్ళు తీసుకుని వాళ్ళు పంట గ్రో చేస్తారు. ఇప్పుడు 4 నెలల క్రితం మనం డబ్బులు ఇచ్చాము. ఇప్పుడు 4 నెలల తర్వాత చాలా కష్టపడి, చాలా ఎన్విరాన్మెంటల్ వాటిని ఎదుర్కొని పంట చేతికొచ్చే టైం వచ్చింది. ఇవాళ హార్వెస్టింగ్ చేసుకుంటున్నాము. మనం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది. రైతుల మొహాల్లో ఆనందం చూస్తున్నాము. సో దట్ ఈస్ ద ఈవెంట్, సెలబ్రేషన్ ఈవెంట్. అండ్ వీ వాంట్ దిస్ ప్రాజెక్ట్ టు గ్రో much more beyond just Zahirabad, across the states, across the countries, and I want you to all to support this project. మా పిల్లలు ఇద్దరు ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ప్యాకెట్ ఫుడే తెలుసు కానీ అసలు రైతులు అంటే ఏంటి, వాళ్ళ కష్టం అంటే ఏంటి, అబ్బా వాళ్ళు చేసే వాళ్ళు చేసే పని బోరింగ్ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చేసే పనిలో ఎంత ఆనందం ఉంది అని, ఎంత కష్టం ఉంది, ఆ కష్టం నుంచి ఎంత ఆనందం వస్తుంది అని. సో వాళ్ళు చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాము, స్కూల్కి వెళ్ళి పిల్లలకి చెప్తాము, వేరే వాళ్ళని కూడా, పేరెంట్స్ని కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయమని చెప్తాము అంటున్నారు. సో దే ఆర్ గ్రోయింగ్, దట్ మీన్స్ దే ఆర్ మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. సో దట్ మేక్స్ మీ హ్యాపీ. వాళ్ళు తెలుసుకున్నారు 3 రకాల జొన్నలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, ఇవి హెల్త్కి ఎందుకు మంచిది. ఇందాక మేము ఒక కెఫేకి వెళ్ళాము, ఆర్గానిక్ కెఫే అని. వాళ్ళకి అక్కడ చెప్పారు, జొన్నలతో చేసిన జావ తాగితే డైజెషన్ స్లోగా అవుతుంది, దానివల్ల షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయని వాళ్ళకి అర్థమైంది. సో వెంటనే వాళ్ళ తాతకి చెప్పింది, తాత ఇది తీసుకో, షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయంట అని. సో ఇట్ ఈస్ రియల్లీ మేకింగ్ దెమ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హెల్దీ హ్యాబిట్స్ అండ్ హౌ టు బీ హెల్దీ. అండ్ ఆల్సో వాళ్ళ ఓన్గా చేశారు కాబట్టి దే విల్ బీ మోర్ కనెక్టెడ్ టు ఇట్, అది లాగా తినాలి అని.